హలో నమస్తే వెల్కమ్ టు ఆర్యూ న్యూస్. చూస్తున్నారు కదా, వర్షం పడుతూనే ఉంది. నిన్న రాత్రి నుంచి కురుస్తున్న ఈ భారీ వర్షానికి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. మొత్తం రోడ్లన్నీ జలమయమైపోయాయి. మన హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా అత్యధిక వర్షపాతం నమోదైంది. ఈ వారాంతంలో ఎప్పుడూ లేనంతగా అత్యధికంగా వర్షపాతం నమోదైంది. ఇవాళ రేపు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి అధికారులు తెలుపుతున్నారు. ఈ భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైపోయాయి. పలు ప్రాంతాల్లో రోడ్లపై నీరు ప్రవహిస్తుండటంతో వాహనాల రాకపోకలకి అంతరాయం ఏర్పడుతుంది. పిల్లలు పెద్దలు జర జాగ్రత్త, బయటికి ఎక్కడికి వెళ్ళకండి. రోడ్ల మీద మ్యాన్ హోల్స్ ఉప్పొంగి పొర్లుతున్నాయి. సో పిల్లల్ని ఎక్కడికి పంపించకుండా జాగ్రత్తగా ఉండండి. అంతేకాదు, తెలంగాణ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ నివేదిక ప్రకారం ములుగు జిల్లాలో వెంకటాపురంలో అత్యధికంగా 109 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 96.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఖమ్మం, మహబూబానగర్, మహబూబాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాల్పల్లి, కరీంనగర్, వరంగల్, హన్మకొండ జిల్లాలో 40 నుంచి 80 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇంకా హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్ రోడ్లన్నీ జలమయమైపోయాయి. ఫాలో అవ్వండి